సీఎం గా కన్ఫర్మ్ అయిందనమాట. సో ఈ ప్రపంచంలో ఫస్ట్ సంతోషపడేది ఇద్దరు. ఒకటి మన బండ్ల గణేష్, రెండు నేనే అనమాట. సో బండ్ల గణేష్ గారు ఇచ్చే కాన్ఫిడెన్స్ వల్ల పబ్లిక్ అందరూ కూడా ఉత్సాహంతో ఓట్లేసారు. సో క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ తన విజయాన్ని బండ్ల గణేష్ గారికి సమర్పించాలని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళ కష్టం ఏం లేదండి? వాళ్ళ కష్టం కూడా ఉంది, బట్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. సో లాస్ట్ టైం 7 o'clock బ్లేడ్ తో కట్ చేసుకుంటా అన్నాడు, ఈసారి స్టేడియం మీద పడుకుంటా అన్నాడు. సో నేనైతే గుడ్డిగా బండ్ల గణేష్ గారిని నమ్ముతా అనుకుంటున్నా. మళ్ళీ ఏమన్నా మార్పు చేసే అవకాశం ఉందంట? ఇక నా మార్పు ఏముండదు అన్న, ఇక సీల్ స్టాంప్ పడింది కదా, ఇక మార్పు అయితే ఛాన్స్ లేదు. అయినా రేవంత్ రెడ్డి అంతవరకు తీసుకురాడన్న. ప్రజలకున్న పల్సన్ ఇట్లా పిసికేసిండు రేవంత్ రెడ్డి. సో ఇక వేరే ఛాన్స్ అయితే లేదని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి వెళ్తా మరి? 100% లేదన్న, నేను ఎల్లుండి కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేది ఉంది, బట్ క్యాన్సిల్ చేసేసుకుంటా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. బట్ ఏముంది, ఇప్పుడు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం ఎల్లుండి చేయబోతున్నాడు కాబట్టి 7వ తారీఖు నాడు. అవును. సో ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు 6. అవును. 6వ తారీఖే పెట్టుకుంటే బాగుండేది సెంటిమెంట్ గా. అంటే ఈవేళ కన్ఫర్మ్ అయింది కదన్నా. అవును, రేపు 6వ తారీఖు పెట్టుకుంటే బాగుండేది. రేపు 6వ తారీఖు 7 అంటే సెంటిమెంట్ కదన్నా, 7 అడుగులు 7 కొండలు అలా చాలా ఉన్నాయి కదా 7 మీద. సో అందుకే 7 అనేది సెంటిమెంట్ అనమాట. తొలి సంతకం దేని మీద పెట్టే అవకాశం ఉంది? అదే బస్సు ఎక్కేస్తారు లేడీస్, రైతుల కోసం. లేదు బస్సులు సంతకం పెట్టినాక బస్సుల మీద రైతులందరూ వెళ్ళి పొలాల మీద పని చేసుకుంటారు అనమాట. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి మొత్తానికి రేవంత్ రెడ్డి సీఎం ఇక చూసుకో అన్న, ఇక నార్మల్ గా ఉండదు. సో ఆంధ్ర వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపు ఇక రాష్ట్రాలు విడిపోయినా సరే అందరూ విడిపోయారు అనమాట. సో ఇప్పుడు టీడీపీ ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా మనుషులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు అన్న ఒక ఫీలింగ్ ఏర్పడింది జనాలకి. సో ఫ్యూచర్ లో ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటావా? 100% ఫ్యూచర్ ఎట్లా కలిసి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనదాకా తెలంగాణ డెవలప్ అయింది, ఆంధ్ర డెవలప్ కాలేదు, ఆంధ్ర కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే పుష్కలంగా కనబడుతున్నాయి అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ వేణుస్వామి గారు చెప్పిన అన్ని కూడా ఉల్టా అవుతున్నాయి. సో ఆయన కేసీఆర్ అన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిండు, అక్కడ జగన్ అన్నాడు. సో అది కూడా ఉల్టా అయితే కనుక మళ్ళీ చంద్రబాబు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, టీడీపీ వాళ్ళు ఇక్కడ ఇంత సపోర్ట్ చేయడానికి కారణం ఫ్యూచర్ లో ఏమైనా పావులు కదుపుతున్నారంట టీడీపీ నిలబెట్టుకుని? అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో అందరూ టీడీపీ నుంచి వచ్చి కూడా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు అనమాట. సో ఒక రేవంత్ రెడ్డి మాత్రమే నేను అదే పార్టీ నుంచి వచ్చా నా గురువు అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు టీడీపీ మీద. సో అందుకే టీడీపీకి రేవంత్ రెడ్డికి అంత అభిమానం అనమాట. అంటే ఈ కలుపుకోలుతనము ఫ్యూచర్ లో టీడీపీ తెలంగాణలో పాతుకుపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? అంత లేదులే అన్న, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఇది కాబట్టి అంత లేదు, ఛాన్సెస్ లేదు. ఇప్పుడంటే అయిపోయింది, మళ్ళీ కేసీఆర్ కూడా ప్రతిపక్షం అయింది కాబట్టి ఆయన కూడా అప్పుడు కారాల మిర్యాలు నూరుతూ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కూడా సిద్ధం అవుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాను నేను.